హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్నాక మీకేం అర్థమైంది, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయాలి. మరి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి రాజయ్యాడు. ఆ ధర్మరాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజల యొక్క ప్రశంసలు అందుకోసాగాడు. ఎందుకో ధర్మరాజుకు తీర్థయాత్రలు చేయాలనిపించింది. వెంటనే తన తమ్ముళ్ళైన భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఇంకా కొంతమంది రాజులకు తాను తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్న విషయాన్ని తెలిపాడు. అది విని కొంతమంది ధర్మరాజుతో కలిసి యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ కృష్ణ, నేను ఇంకా కొంతమంది కలిసి తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నీవు కూడా మాతో తీర్థయాత్రలకు వస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి కృష్ణ. కాబట్టి మీరు మాతో పాటు తీర్థయాత్రలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు. ఓ ధర్మరాజా, యాత్రలు చేసే సమయం నాకు లేదు అన్నాడు శ్రీకృష్ణుడు. అయితే ధర్మరాజు పట్టు వీడలేదు. పదే పదే యాత్రకు రావాల్సిందిగా శ్రీకృష్ణుడిని కోరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒక సొరకాయని ఇచ్చి, ఓ ధర్మరాజా, పనుల ఒత్తిడి వల్ల నేను నీతో పాటు తీర్థయాత్రలకు రాలేకపోతున్నాను. నాకు బదులుగా నా ప్రతినిధిగా ఇదిగో ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ఆదేశాను ప్రకారము ధర్మరాజు ఆ సొరకాయను నెత్తిన పెట్టుకొని యాత్రలకు వెళ్ళాడు. సరిగ్గా 3 నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకొని తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. మరునాడు తన రాజ్యంలో అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఓ కృష్ణ, మా యాత్రలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. నీవు ఇచ్చిన సొరకాయ నేను మునిగిన అన్ని తీర్థయాత్రల్లో కూడా ముంచాను. రేపు మా రాజ్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మీరు తప్పకుండా రావాలి శ్రీకృష్ణ అని కోరుకున్నాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ ధర్మరాజా, అన్న సమారాధనలో మీరు తీసుకువెళ్లిన తీర్థయాత్రలకు తీసుకువెళ్లిన సొరకాయను వండించి అందరికీ ప్రసాదంగా పంచండి అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే ధర్మరాజు ఆ సొరకాయను వండించాడు. సొరకాయతో వండిన పదార్థాన్ని తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. ఓ రాజా, చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు అని అందరూ ధర్మరాజును ప్రశ్నించారు. ఎంతో బాధపడిన ధర్మరాజు పక్కనే ఉన్న శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఓ ధర్మరాజా, ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ఎప్పుడో తెలుసు. అయితే నీతో పాటు ఎన్నో తీర్థాల్లో ఆ సొరకాయ మునక వేసింది కదా, దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. ఇంకా చేదుగానే ఉందేమో అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజుకు విషయం అర్థమైంది. శ్రీకృష్ణుడికి దండ ప్రణామాలు చేశాడు. 1000 మంది భక్తులు నిత్యం తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నారు, జపతపాదులు చేస్తూనే ఉన్నారు. కానీ మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, స్వార్థం, అహంకారం, తాము చేసిన పాపాల గురించి ఏ మాత్రం చింతించడం లేదు. మిత్రులారా, ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, ఎన్ని తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. హరే కృష్ణ.